ఓం శ్రీ పరమాత్మని నమః. కర్మయోగం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఉవాచ. అర్జున, ఏ కర్మ భగవంతుని ద్వారా నీకు అందించబడిందో ఆ కర్మ భాగ్యవంతులకు మాత్రమే దొరుకుతుంది. నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మ భగవంతుడిది. ఈ కర్మ జ్ఞానాన్ని తెలుసుకొని నువ్వు కర్మ బంధము నుండి ముక్తి కలుగుతుంది. ఈ కర్మయోగాన్ని ఒక్కసారి ప్రారంభించినట్లయినా కర్మ నాశనము కాదు, మరియు విఘ్నము కలిగినా సరే శుభ ఫలాన్నే ఇస్తుంది. కేవలం ఈ కర్మను ప్రారంభిస్తే చాలు ఈ సంసారంలో కలిగే భయాల నుండి ముక్తిని కలిగించి పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. నిష్కామ కర్మయోగి బుద్ధి నిశ్చలమై ఉంటుంది. ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఆ లక్ష్యము భగవంతుడే ఆధారముగా ఉంటుంది. బుద్ధికి వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనిషి సందేహంలో పడిపోతాడు. భౌతిక సుఖాలని ఈ జీవిత పరమార్థముగా భావిస్తాడు. భౌతికమైన సుఖాల కోసం ఎన్నో ఆలోచనలు చేస్తూ బుద్ధిని ఏకాగ్ర చిత్తము చేయలేడు. ఎందుకంటే తన మనస్సు భోగాలపై నిమగ్నమై ఉంటుంది. ఎవరి మనస్సు భోగాలాలస పైన ఉంటుందో, మోహములో ఉంటుందో, డబ్బు, ధనము మరియు విలాసవంతమైన జీవితం మీద ఉంటుందో, అలాంటి వారి బుద్ధి నిశ్చలమై ఉండదు. హే అర్జున, నీవు నిష్కామ కర్మ చెయ్యి. ఏ కోరిక లేని వాడివై ఉండు. సుఖ దుఃఖాలను సమానముగా చూడు. స్వార్థమైన మనిషివి కాకుండా ఆత్మనిష్ట గలవాడివై ధైర్యము కల సైనికుడిగా కర్మలు చెయ్యి. నీకు దాని ఫలం పైన అధికారం లేదు. నీవు కర్మ ఫలాభిలాషతో పని చెయ్యవద్దు. అలాగని పని చెయ్యకుండా కూడా ఉండవద్దు. కర్మ చేస్తూనే ఫలాపేక్ష కలిగి ఉండరాదు. కర్మ ఫలము ఆశను వదిలి కర్మ సఫలత అసఫలతలతో సమానముగా ఎంచి కర్మయోగివై కర్మ చెయ్యి. కర్మ ఫలాన్ని ఆశించినవాడు ఆ వ్యక్తి నికృష్టుడు అనబడతాడు. కర్మ ఫలా ఇచ్చలేనటువంటి వ్యక్తి జ్ఞానాన్ని కలిగి జన్మ మరణ బంధముల నుండి ముక్తిని పొంది మోక్షాన్ని పొందుతాడు. నీ బుద్ధి మోహము నుండి బయటపడి నీ మనస్సు జరగబోయే విషయాల నుండి విరక్తి చెందుతుందో, అటువంటి మనస్సు బుద్ధిని నిశ్చలముగా ఉంచుతుంది. ఈ ప్రాపంచిక విషయ భోగాలాలస వలన అనేకమైన మాటలు విని జ్ఞాపకాలను నెమరు వేసుకొని నీ బుద్ధి కలవరపడుతుందో అప్పుడే నీ బుద్ధి నిశ్చలమై ఉండదు. నీ బుద్ధి నిశ్చలమైనప్పుడే నిష్కామ కర్మయోగముతో భగవంతుడే లక్ష్యముగా ఫలాపేక్ష లేక కర్మలు ఆచరించినప్పుడు నీకు తత్వజ్ఞానము కలుగుతుంది.
ఈ విధముగా ఎవరైతే భగవంతుని ధ్యాసలో తమ కర్మలను ఫలాపేక్ష లేకుండా చేస్తారో వాళ్ళు మోక్ష ప్రాప్తిని పొందుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునకు తెలియజేస్తూ ఉన్నాడు. ఓం జై శ్రీరామ్. రాధే కృష్ణ గోవిందా హరి. హరి ఓం. తర్వాత శ్లోకాలు రేపు విందాం. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం జై శ్రీకృష్ణ.